తన కొడుకు ప్రాణాలు ఇప్పటికీ అంటే ఇప్పుడు తన కొడుకు బ్రతికుండేవాడు అనమాట. అంటే ఆ రోజు 100కు డైల్ చేసిండ్రు, 108కి డైల్ చేసిండ్రు. కానీ ఎవ్వరి కాల్ కానీ ఎవ్వరే కానీ ఎవరు అటెంప్ట్ చేయలేదు. అటెంప్ట్ చేసినారో లేదో కానీ మొత్తానికి తన కొడుకు ప్రాణం అయితే బలి తీసుకోవడం జరిగింది సొసైటీ. ఓకే, ఇంత టెక్నాలజీ ఉన్నా, ఎంతమంది మనుషులు ఉన్నా, చుట్టూ ఎంతమంది ఉన్నా, మన ఎదురుగా ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా ఆ ఇన్సిడెంట్ను చూసి చూన్నట్టు వెళ్ళిపోయే రోజులు ఇవి. ఓకే, అయితే కొడుకు మరణానికి గల కారణం ఎవరు ఏందని తెలుసుకోవడానికి పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను కూడా నిరాకరించినటువంటి పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు ఇక్కడ ఉన్నారు. ఓకే, అప్పుడే తన కొడుకు గల కారణం ఎవరు ఏందని తెలుసుకోవడానికి తన తల్లి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నదంటే తన కొడుకు గల మరణం ఏ విధంగా సంభవించింది అనే దానికి అక్కడి నుంచి ఇంటి వరకు ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి వీధి నుంచి ఇంత చివరి వరకు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తము ఎక్కడైతే కెమెరాలు ఉంటాయో ఆ కెమెరా వాళ్ళు మొత్తం సేకరించడం స్టార్ట్ చేసింది ఆవిడ. అక్కడి నుంచి తన కొడుకు కేసు తనే ఇన్వెస్టిగేషన్ చేసి తనే సాక్ష్యాలు సేకరించి తనే ఈ కేసులో మొదటి తల్లి ప్రేమ, కన్న ప్రేమ ఇవన్నీ చూపించుకుంటూ బాధపడుతూనే ఆ తల్లి చూపించినటువంటి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ వాళ్ళు ఆవిడకి రీసెంట్గా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పటికీ కేసు కానీ ఆ కేసు యొక్క పూర్వపరాలు కానీ స్టార్ట్ చేయలేదు కేసు. సో కేసు పురోగతి గురించి అడిగినప్పుడు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, మా దగ్గర అయితే మంత్రదండం అయితే ఏం లేదని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ మాట అన్న తర్వాత లలితా చౌదరి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే దీంతో తానే దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ నిర్ణయం ఏంటంటే ఈ కేసులో మొదటిగా దర్యాప్తు నేనే చేయాలా, నా కొడుకు కేసు నేనే ఇన్వెస్టిగేషన్ చేయాలా, నేనే సాక్ష్యాలు సేకరించాలా, నేనే ముద్దాయిలను కూడా నేనే పట్టుకోవాలి అనే సంకల్పంతో ధైర్యంతో ఆవిడ ముందుకు అడిగేసింది ఫస్ట్. దాని తర్వాత నెలల తరబడి రోడ్డు పైన తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ హోటళ్ళు, దుకాణాలు, సీసీటీవీలు ఉంటాయి కదా, ఇప్పుడు హోటల్స్లలో, దుకాణాలు, ఏమైనా షాపులలో ప్రతి షాపు కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి షాప్కి వెళ్ళి ప్రతి కిరాణా కొట్టు నుంచి ప్రతి షాపు, దుకాణాలలో ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయో ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ ఆమె కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 3 నెలలు నిత్యం, అంటే ఆ సీసీటీవీలు కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ మొత్తము 3 నెలలు పట్టింది ఆవిడకి. వాళ్ళ కొడుకు చనిపోయినాడు అనే బాధ ఒక పక్క, ఎంత ఉందంటే ఆవిడకి అంత పెయిన్ ఉండి వాళ్ళ కొడుకు మరణానికి ఎవరు బాధ్యులు అని తెలుసుకోవడానికి మాత్రమే 3 నెలలు కష్టపడి ఆ ఏరియాలో సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఫుటేజ్లన్నీ సేకరించి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళి అనుమానం ఉన్న ఒక 10 వాహనాలు నెంబర్లు సేకరించి పోలీసులకు ఇచ్చినట్లు ఫస్ట్ ఆవిడ చెప్తుంది అన్నమాట. సుమారు ఈ కేసు 1.5 ఏడాది తర్వాత ఈ కేసుపై ఫైనల్ రిపోర్టు సమర్పించాలని తెలిసింది. తన కష్టమంతా వృధా అయిందని ఆమె ఇప్పటికీ కూడా ఆ కేసు పూర్తిగా పరిశీలించలేదు పోలీసు వాళ్ళు. అన్ని సంవత్సరాలు ఆమె కష్టపడి సేకరించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, అన్నీ వృధా అయినాయని చెప్తుంది. ఈవిడికి లలితా చౌదరికి ఎవరు సపోర్ట్ చేసిండ్రంటే రైతు సంఘాలు ఉంటాయి చూసినావా, రైతు సంఘాలు అంటే మనకేమో కానీ అటు సైడ్ వాళ్ళకి వచ్చేసి భారతీయ కిసాన్ యూనియన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు సోమద్ శర్మ మాట్లాడుతూ, మేం లలితా చౌదరిని కలిశాం, ఆమె కథ విన్న తర్వాత మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాం. ఆమె తీసుకున్న ఎస్ఎస్పిని కలిసి సేకరించిన ఆధారాలను చూపించామని చెప్పడం జరిగింది. ఆవిడకి సపోర్టుగా భారతీయ కిసాన్ యూనియన్ వెల్ఫేర్ సంస్థ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంత పెద్ద సంస్థ వాళ్ళు కూడా ఆవిడకి
సపోర్టుగా నిలబడినప్పుడు పోలీసు అధికారులు ఎందుకు నిలబడలేదు?